ఫ్రెండ్స్ ఈ దారి గుండా వస్తే ఇది వచ్చేసి చిన్నయ్య దేవుని గుడి అంటారు. అయితే ఇంకా ఇటువైపు వెళ్తే సో ఇది కనిపించేది చిన్నయ్య దేవుని గుడి, నాకు బ్యాక్ సైడ్ కనిపించేది. బట్ ఈ రోడ్ గుండా వెళ్తే సో ఇలా వెళ్తే భీముడు దున్నిన ఆ ప్లేస్ కానీ ఆ రాళ్ళపైన అచ్చులు గుర్తులన్నీ ఉంటాయట. సో ఇటువైపు వెళ్తే అవన్నీ మనకు కనిపిస్తాయి. సో ఈ మంచుకొండలు అనే ప్రాంతం కూడా ఇటువైపు వెళ్తే వస్తుందన్నమాట. అంటే మనం చప్పట్లు కొడితే నీరు వస్తుందని చెప్పి అన్నాం కదా, సో ఆ ప్లేస్ ఇటువైపు నుంచి అయితే మనం వెళ్ళొచ్చు. సో ఇలా అయితే మనం వెళ్దాం. సో ఇలా ఒక 2.5 కిలోమీటర్స్ వెళ్తే అదైతే వస్తుందన్నమాట. సో అటు వెళ్ళడానికి వే ఇదన్నమాట. సో ఇలా అయితే మనం వెళ్తాం అక్కడికి. ఇది నడుచుకుంటూ వెళ్ళాలి, ఇటు అయితే వెహికల్స్ అయితే వెళ్ళవు. సో దారి అయితే ఇలా ఉంటుంది. దారి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఇదంతా రాళ్ళతో అయితే ఉంటుంది. సో రాళ్ళ గుండా ఇలాంటి దారి గుండా అయితే వెళ్ళాలి. ఇది దట్టమైన అడవి అన్నమాట. సో ఇది ఈవెన్ మొబైల్ సిగ్నల్స్ కూడా ఉండవు. సో అలా అయితే ఇది ఉంటుంది. ఫ్రెండ్స్ ఇలా అయితే మనం మంచుకొండల ప్రాంతానికి లేకపోతే భీముడు దున్నిన ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఈ బ్యాక్ సైడ్ ఉన్న దారి గుండా వస్తే మనం ఇక్కడికైతే రీచ్ అవుతాం అనమాట. సో ఈ లొకేషన్ అయితే మీరు చూడొచ్చు. సో ఈ లొకేషన్కి అయితే మనం రీచ్ అవుతాం. ఈ రీచ్ అయిన తర్వాత ఇక్కడ చూస్తే ఏంటంటే భీముడు దున్నిన ఈ ప్రాంతం అని చెప్పి చెప్తారు కదా. సో ఇదంతా కూడా ఈ గీతలన్నీ కూడా ఈ దున్నినందుకు ఇలా అయినాయని చెప్పి ఒక ఈ హిస్టారికల్గా వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. సో దానికి ప్రూఫ్గా ఇదైతే చూపిస్తున్నారు. సో ఇవన్నీ ఈ లైన్స్ అన్నీ గీతలన్నీ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇదంతా కూడా దున్నిన ప్రాంతం అని అయితే పిలుస్తారు. సో ఇక్కడ వాటర్ ఆగి ముందుకు వెళ్తున్నట్టుగానైతే మనకు చూడొచ్చు ఇది. సో ఇదంతా కూడా ఇప్పుడు కుంతీదేవి ఇక్కడ వంట చేసుకుందని, సో ఇలా రకరకాల కథనాలు అయితే ఉంటాయి. సో ఈ ప్రాంతాలనే వంట చేస్తున్నాయి. సో ఇదే కాకుండా మీరు అక్కడ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, అక్కడ కూడా సో అదంతా కూడా దున్నినట్టుగానే ఆ రాళ్ళన్నీ మనకు కనిపిస్తున్నాయి. చూడండి అక్కడ కూడా ఆ దున్నినట్టుగానే ఉంది. సో ఈ రాళ్ళపైన ఎలా ఉందో ఆ రాళ్ళపైన కూడా అలా ఉంది. సో అక్కడ దాకా అక్కడ మనకు చివరికి ఒక చెట్టు కనిపిస్తుంది కదా, సో అక్కడ దాకా కూడా దున్నినట్టుగానే అనిపిస్తుంది. సో అదంతా కూడా మనం కవర్ అయితే చేద్దాం. సో చూడొచ్చు మనం వస్తే.
సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ చార్లన్నీ అప్పుడు దున్నిన చార్లని అంటారనమాట. సో ఈ చార్లు అనేది మీరు చూడొచ్చు. సో ఎందుకంటే ఇవి పూర్తిగా అక్కడి నుంచి లేవు, సో కొంచెం గ్యాప్ ఇచ్చి ఉన్నాయి చూడండి మీరు. సో ఇక్కడ నుంచి చార స్టార్ట్ అయ్యాయి. సో ఈ నుంచి దున్నడం స్టార్ట్ చేసి ఇక్కడ స్టాప్ చేసినట్టుగా. సో ఒక్కొక్కటి ఒక్కో చార ఇప్పుడు మధ్య నుంచి స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఇవి ఆటోమేటిక్గా ఏర్పడ్డాయి అయితే స్టార్టింగ్ నుంచి ఉండాలి, బట్ ఇవి స్టార్టింగ్ నుంచి అయితే లేవు. సో ఇక్కడ మధ్యలో స్టార్ట్ అయినాయి, మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్ ఈ పైన అయితే ఇలా ఉంది. ఈ రాయి అంతా చూసుకుంటే స్టోన్ అంతా చాలా స్మూత్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఈ గుట్టలు కానీ ఈ లొకేషన్ ఇవన్నీ చూస్తుంటే చాలా సూపర్ లొకేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే మనం మంచుకొండల ప్రాంతం చెప్తుంటాం కదా, సో అక్కడ కనిపించాయి అనమాట. సో మనకు అక్కడైతే కనిపిస్తుంది కదా, సో అక్కడ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో అది మంచుకొండలోని పిలుస్తారు అనమాట. అంటే మనకు మంచుకొండలను ఎందుకు పిలుస్తారంటే ఆ రాళ్ళ నుంచి కుంతీదేవి తపస్సు చేసి పూజ చేసినప్పుడు శివుడు అనుగ్రహించి వాళ్ళ నుంచి అంటే రాళ్ళ నుంచి చల్లని నీరుని రప్పించాడని చెప్పి అంటుంటారు. ఇప్పటికీ అక్కడికి వెళ్తే మనం చప్పట్లు కొట్టినప్పుడు కానీ లేకపోతే ఎక్కువ సౌండ్ చేసినప్పుడు కానీ ఎంత సౌండ్ వస్తే అంత నీరు ఆ గుట్టల నుంచి బండల నుంచి అంటే ఆ రాళ్ళ నుంచి కిందికి వస్తుందని చెప్పి అంటుంటారన్నమాట. నెక్స్ట్ అయితే మనం ఆ లొకేషన్కి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. సో అక్కడికి వెళ్ళి మరి నిజంగా వాటర్ వస్తాయి, ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది, మనం వాటిని చూడవచ్చా, సో అవన్నీ అయితే నేను వీడియోలో అయితే కవర్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడున్న ఈ లొకేషన్ వచ్చేసి ఇదంతా ఏంటంటే ఈ భీముడు ఎక్కడైతే దున్నాడు, చిన్నయ్య దేవుడు ఎక్కడైతే దున్నాడు అని చెప్పి అంటారో, సో ఇదంతా ఆ ప్రాంతం అనమాట. సో ఈ రాళ్ళపైన దున్నాడు, ఇక్కడే పొలం దున్ని పండించాడు, పంట పండించాడు అని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే నమ్ముతుంటారు అనమాట. సో అది హిస్టరీ అని వాళ్ళు చెప్తున్నారు, బట్ మనకైతే తెలియదు. బట్ ఈ లొకేషన్ అంతా మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ఈ లొకేషన్ అంతా మాత్రం చాలా సూపర్బ్గా అయితే ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఒక్కసారైనా మీరు విజిట్ అయితే చేయడానికైతే బాగుంటుంది అనమాట. సో మీరు చూడవచ్చు ఆ కుండలు కానీ ఆ ప్రాంతం కానీ ఈ గుట్టలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో ఇలా అయితే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒకసారి నేను చూపిస్తాను. 360 డిగ్రీస్లో ఇది ఎలా ఉంటుందనేది ఒకసారి అయితే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇలా అయితే ఉంటుంది. సో ఎంత అందంగా ఉంది ఫ్రెండ్స్, చూడడానికి అమేజింగ్ కదా. సో మనం వచ్చిన దారి అక్కడ లాస్ట్ నుంచి అనమాట. సో అక్కడ కొంచెం డౌన్గా ఉంది కదా, అక్కడ నుంచి అయితే మనం వచ్చాము. అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తే ఆ దారి గుండా మనము ఈ కింద నుంచి అయితే ఇక్కడ పైకి అయితే చేరుకున్నాం. మనం ఇంకా మంచుకొండల దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం సో ఆ ప్లేస్కి వెళ్తే మంచుకొండలు అనేవి మనము రీచ్ అవుతాము. సో ఇక్కడ నుంచి అక్కడికి ఇంకొక 2 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది, మనకు చాలా దూరంగా కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్తే మంచుకొండలు మనం చప్పళ్ళు కొడితే వాటర్ వచ్చేవి మాత్రం ఉంటాయని అంటారు. సో అక్కడికి వెళ్ళి అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనము వీడియోలో అయితే మనం కవర్ చేద్దాం. సో లెట్స్ గో టు ద ప్లేస్. భీముడు దిగిన ప్రాంతం నుంచి ఈ మంచుకొండల ప్రాంతానికి వెళ్ళే వే అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరైతే ఇలా చూడొచ్చు, ఈ చెట్ల నుంచి రాళ్ళ నుంచి అయితే మనం రావాల్సి అయితే ఉంటుంది. సో ఇటువైపు ఈ దున్నిన ప్రాంతం అంతా చూడొచ్చు. సో ఆ పక్కన గుట్టలు అయితే ఉన్నాయి, వాటిపైన చారలు చూడొచ్చు మీరు. ఇటువైపు వచ్చేసి మనం ఈ మంచుకొండల ప్రాంతానికి అయితే వెళ్తాం అనమాట. అంటే ఈ రైట్ సైడ్ వెళ్తే మంచుకొండల ప్రాంతానికి వెళ్తాం. సో ఇదంతా కూడా ఆ దున్నినట్టుగా కనిపించే ఈ గుట్టల మీద చారలు అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇలా అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ వే గుండా మనం ఆ చివరి వరకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడికి వెళ్తే మనకు ఆ మంచుకొండల ప్రాంతం గుట్టలు అయితే కనిపిస్తాయి, అక్కడ నుంచి అయితే వాటర్ వచ్చే లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ దారిలో ఈ రాళ్ళు ఇవన్నీ అయితే ఇలా ఉంటాయి అన్నమాట.
సో మీరు చూసుకోవచ్చు ఈ రాళ్ళ గుండా. సో ఇవి అయితే కరెక్ట్గా ఉండదు. సో వీటి గుండా మనం వెళ్తామన్నమాట, వెళ్ళాల్సి ఉంటుంది. మనిషి ఫోటో అనుకుంటే తీద్దాం మరి. మంచి మంచి ఫోటో చేసుకుందాం అనుకుంటున్నావులే. అయితే ఈ వాటర్ ఫ్లో అయితే ఉంటుంది రైనీ సీజన్లో. సో ఇటు నుండి అయితే వాటర్ అయితే వస్తుంది. సో ఇలా వాటర్ వచ్చేసి ఇలా అయితే వెళ్తుంది అనమాట. సో ఇలా చూడొచ్చు ఫారెస్ట్ చూడండి, ఇది చాలా దట్టమైన అడవిలాగా అనిపిస్తుంది. సో ఇదంతా చిత్తడిగా ఉంటుంది, ఇలా అయితే ఉంటుంది మీకు ఈ ఫారెస్ట్లో. సో దీని గుండా వెళ్తేనే మనకు ఆ మంచుకొండల ప్రాంతానికైతే మనం రీచ్ కాగలుగుతాం అనమాట. సో ఈ దారి అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో చూడవచ్చు మీరు ఇక్కడ అసలు ఏ మొబైల్ సిగ్నల్ ఉండదు, ఏముండదు. సో ఇలా అయితే ఉంటుంది చుట్టూ. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇలా అయితే ఉంటుంది. సో ఈ దారి గుండా అయితే మనం అక్కడ మంచుకొండల ప్రాంతానికి అయితే రీచ్ కావాల్సి అయితే ఉంటుంది. మనం దాదాపు సగం దూరానికి అయితే వచ్చేసాం. సో ఇంకా సగం అయితే మనం వెళ్ళాలి, ఇంకా సగం దూరం వెళ్తే అక్కడికైతే రీచ్ అవుతాం. దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ వాటర్ మనం చూడొచ్చు. సో దీని పైనుండి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలా అయితే వెళ్ళాలి మనం. ఫ్రెండ్స్ ఈ దారి గుండా అయితే మనం వస్తున్నాం. సో ఇలా అయితే వెళ్ళాలి. ఇస్తుండ విఘ్నేష్. ఫ్రెండ్స్ ఆ కింది నుండి అయితే మనం పైకి ఇలా పైకి అయితే ఎక్కుతున్నాం. సో ఇలా అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఈ రాళ్ళు ఇవన్నీ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా ముందుకెళ్తే ఈ మంచుకొండల ప్రాంతానికి అయితే మనం దగ్గరగా వెళ్ళగలుగుతాం అన్నమాట.
ఇక్కడ ఒక గుహలు బొరియలు అయితే చూడవచ్చు మనం, ఇలా ఉంటుంది. ఇంకా మనం పైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ దాకా అయితే వచ్చాను. ఇంకా మనం అంతా పైకి వెళ్ళాలి. అక్కడ పై వరకు వెళ్తే పై నుండి వాటర్ వస్తాయి అన్నమాట. సో ఈ హైట్గా ఉన్నాయి. నేను మా ఫ్రెండ్స్తో వచ్చాను కాబట్టి వాళ్ళు ఇంకా కింద ఉండిపోయారు. సో వాళ్ళ కోసం అయితే నేను ఇక్కడ వెయిట్ అయితే చేస్తున్నాను. కొంచెం ఇది హైట్ ఎక్కుతుంటే ఈ రాళ్ళపై నుంచి వేగ్ సరిగ్గా ఉండదు కాబట్టి కొంచెం ఆయాసం అనిపించింది. ఇక్కడైతే ఆగాను అనమాట. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసాం. సో ఇక్కడ చూడొచ్చు ఆ కనిపించే ప్రాంతమే ఈ మంచు కొండలు అనమాట. మరి ఆ రాళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి. సో ఆ వాటర్ దగ్గర నుంచి మనం కవర్ చేద్దాం. సో ఇలా అయితే వే ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వీటిని మంచు కొండలు అని పిలుస్తారన్నమాట. అంటే ఈ సహజ సిద్ధంగా ఇక్కడ ఏమి లేకున్నా ఈ రాళ్ళ నుంచి ఈ వాటర్ అనేది రావడం అయితే మనం చూడొచ్చు ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ ఎంత నాయిస్ చేస్తే ఈ వాటర్ ఫ్లో అనేది అంత ఎక్కువ ఉంటుంది. నేను స్టార్టింగ్ ఇక్కడ నేను మాట్లాడక ముందు చూపించాను. ఇక్కడ ఏంటంటే ఫ్లో తక్కువ ఉంది. ప్రజెంట్ నేను మాట్లాడుతుంటే ఈ నాయిస్ వస్తూ ఉంటే ఈ రీసౌండ్కి ఇంకా వాటర్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇలా అయితే మీరు చూడవచ్చు మంచుకొండల ప్రాంతాన్ని. ఇది చిన్నయ్య గుట్ట దగ్గర నుంచి ఈ లోపలికైతే ఫారెస్ట్కి అయితే రావాలి. సో లోపలికి వే అయితే కాలినడకన రావడానికి అయితే ఉంటుంది. ఎలాంటి వెహికల్స్ అయితే రావు. అయితే ఒక చిన్నయ్య గుట్ట ఆ ప్లేస్ నుంచి, అంటే చిన్నయ్య దేవుడు ప్లేస్ నుంచి ఒక 3.5 to 4 లేదంటే 5 kilometers అనుకోవచ్చు. సో ఈ డిస్టెన్స్కి వస్తే ఈ మంచుకొండల ప్రాంతాన్ని అయితే మనం చూడవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా అయితే చుట్టూ ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఈ గుట్టలు తప్ప ఏమీ లేదు. దీంట్లో నుంచి వాటర్ అయితే ఇట్లా వస్తుంటాయి అన్నమాట. సో ఈ చుట్టూ చూస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ దారి గుండా ఈ రాళ్ళ నుంచి వచ్చాను నేను. సో ఇలా నా బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో నా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా ఇలా ఉందన్నమాట. సో ఈ దారి గుండా నేను వచ్చి ఇక్కడ నేను నిల్చుని అయితే దీన్ని మీకు చూపిస్తున్నాను. సో ఇలా అయితే మంచు కొండలు ఉంటుంది. సో ఇదైతే చూడొచ్చు. మనం ఎంత నాయిస్ చేస్తే ఈ వాటర్ అనే ఫ్లో ఎక్కువ అవుతుంది రాళ్ళ నుంచి, మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇక్కడ ఎలాంటి అయితే వాటర్ ఫెసిలిటీ ఏదైతే లేదు, ఓన్లీ రాళ్ళ నుంచే. సో మన పురాణంలో చెప్పుకున్నాం కదా, అంటే కుంతీదేవి కప్పలు ముట్టని చేపలు ముట్టని నీళ్ళని ప్రసాదంగా పెట్టమని చెప్పి శివుడు అడిగాడని చెప్పి నేను పురాణాలు ఉందని చెప్పి అంటుంటాం కదా. సో అలాంటిది ఈ రాళ్ళ నుంచి కుంతీదేవి ఈ వాటర్ తీసుకొని నైవేద్యంగా పెట్టిందని చెప్పి ఇక్కడ హిస్టారికల్గా వీళ్ళైతే చెప్తున్నారు. బట్ మనం రియల్గా చూస్తే మాత్రం ఇదంతా వచ్చేసి వీటిని ఈ ప్రాంతాన్ని మంచు కొండలని పిలుస్తారన్నమాట.
ఫ్రెండ్స్ మనం చప్పట్లు కొడుతుంటే సో ఇక్కడ వాటర్ అయితే ఇంకెక్కువ అవుతాయి, ఇంకెక్కువ వస్తాయి అనమాట. సో మీరు చూడొచ్చు ఇటువైపు ఎక్కువ వాటర్ లేవు, ఈ నా పైన ఈ లెఫ్ట్ సైడ్లో. సో ఈ నాయిస్ పెరుగుతున్న కొద్దీ చప్పట్లు కొడుతుంటే చల్లటి నీరు అయితే వస్తుంది. సో మనం పైకి ఎక్కి కూడా చూడవచ్చు, కానీ ఇక్కడ అంతా బాగా అయితే లేదు. కాబట్టి నేను దూరంగానైతే ఉండి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా మంచు కొండలను అయితే పిలుస్తాను అనమాట. సో ఇలా అయితే మీరు చూడొచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు ఏం చెప్తుంటే ఈ వాటర్ కూడా చాలా టేస్ట్గా ఉంటుందని, ఇవి తాగితే కొన్ని రోగాలు కూడా నయమవుతాయని చెప్పి ఇలా చెప్తుంటారు. సో ఇవైతే ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా రాళ్ళ నుంచి అయితే వస్తున్నాయి. సో చాలా స్వీట్ టేస్ట్ ఉంటుందని చెప్తున్నారు. మీరు ఈ వాటర్ టేస్ట్ కాకుండా ఇక్కడ చూస్తే ఇది ఒక కొంచెం వైట్ కలర్లో కనిపించినట్టుగా ఉంటాయి. సో ఇక్కడ మీరు ఈ పైనుంచి వచ్చిన వాటర్ని ఇక్కడ కింద ఆగిన చూడవచ్చు. ఈ వాటర్ కలర్ చూస్తే మనం వైట్ కలర్లో అయితే మనకు కనిపిస్తాయి. ఇక్కడైతే చూడవచ్చు మీరు వైట్ కలర్ వాటర్ మనకు ఇక్కడ చూస్తున్నాం. లాస్ట్ టైం మనం వచ్చి ఈ పక్కన ఆ పక్కకి ఇప్పుడు మనం రాలేదు కదా. నేను లొకేషన్ చూడలే, చేత పిల్ల కూర్చునే నా చిన్నప్పుడు. ఇందులో రూపకన్నా ఇక్కడ ఉన్నాడు. ఇల్లేదేం కాదు, తీసుకోనా తక్కువ ఏం లేదు. ఫ్రెండ్స్ ఈ మంచు కొండల ప్రాంతాన్ని దగ్గరగా చూస్తే ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ వాటర్ అయితే నా హ్యాండ్లో అయితే పడుతుంది, మీరు చూడొచ్చు. సో ఈ టేస్ట్ చేసినప్పటికీ ఇది బోర్వెల్ వాటర్ ఎలాంటి టేస్ట్ ఉంటాయో సో అలాంటి టేస్ట్ అయితే ఉన్నమాట. సో ఈ పైనుండి అయితే ఇవి ఈ రాళ్ళ నుంచి అయితే వస్తున్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే టేస్ట్ కూడా బాగున్నాయి. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇవి కొంచెం ప్యూర్ వైట్గానైతే కనిపిస్తున్నాయి. ఇలా అయితే చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్ ఇక్కడికి రావడానికైతే కొంచెం ఈ ఫారెస్ట్ నుంచి రిస్క్ చేసి అయితే రావాలి. మీరు ఎర్లీగా వస్తే ఎర్లీగా అయితే వెళ్ళొచ్చు. అయితే మేము కొంచెం లేట్గా బయలుదేరాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఈవినింగ్ టైం అయితే అవుతుంది. సో కాబట్టి కొంచెం ఈ సన్షైన్ అనేది కొంచెం అంటే చీకటి పడడానికి దగ్గరగా ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసి 5 o'clock అయితే అవుతుంది అనమాట. సో కొంచెం ఎర్లీగా మనము వీడియో కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి కాబట్టి మీకు తొందరగా చూపించిన ఉద్దేశంతో మేము ఫాస్ట్గా అయితే వచ్చేసాము. అంటే మేము ఆఫ్టర్నూన్ బయలుదేరాం కాబట్టి కొంచెం మేము హడావిడిగా వచ్చినట్టయితే మాకు అనిపించింది అనమాట. సో ఈ మంచుకొండలు ఈ లొకేషన్ని చూపించడానికైతే చాలా ఈ ఫారెస్ట్ నుంచి రిస్క్ చేస్తూ నడుచుకుంటూ అయితే రావాల్సి వస్తుంది. ఒక 5 kilometers మనం నడిచి వస్తే సో ఇక్కడికైతే రీచ్ అవుతాం అనమాట. సో ఈ లొకేషన్ అయితే ఇలా ఉంటుంది. సో ఇలా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఈ మంచు కొండలు ఈ లొకేషన్లో కూడా ఈ వాటర్ ఫ్లో అనేది రాళ్ళ నుంచి రావడం అయితే చూడొచ్చు. సో ఇక్కడ నాకు మీరు పైన చూసినట్టయితే ఈ వాటర్ ఫ్లో అనేది ఇక్కడ డ్రాప్స్గా అయితే పడుతుంది. అయితే ఇది మనం ఎక్కువ నాయిస్ చేస్తుంటే ఎక్కువ వాటర్ ఫ్లో అనేది మనం చూడవచ్చు అనమాట. సో ఒకసారి సౌండ్ చేస్తున్నాం చూడండి, ఆ వాటర్ ఫ్లో అనేది ఎక్కువ అవుతుంది. సో అక్కడ చూడొచ్చు మనకు వాటర్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట. సో అక్కడ నుండి సో మనం ఇక్కడ ఇలా ఎంత సౌండ్ చేస్తే ఈ వాటర్ అనేది ఫ్లో రాళ్ళ నుంచి అంత ఎక్కువ వస్తుంది. అయితే ప్రజెంట్ ఇది సమ్మర్ కాదు కాబట్టి ఈ సమ్మర్లో ఇలా మొత్తం ఈ వాటర్ డ్రాప్స్ రావడం ఏమి ఉండదు. బట్ సమ్మర్లో వస్తే మాత్రం కొంచెం హార్డ్గా ఉంటుంది. కానీ సో అప్పుడు అసలు ఈ డ్రాప్స్ కూడా ఉండవు. అప్పుడు మనం ఇంకా ఎక్కువ నాయిస్ చేస్తే ఎక్కువ వాటర్ రావడం అనేది అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇలా అయితే మనకు ఈ వాటర్ రావడం అయితే మనకు ఉంటుంది. మనం అక్కడ నుండి అయితే వచ్చాము. సో అక్కడ నుంచి ఇలా వచ్చి చూస్తే ఈ వాటర్ ఫ్లో అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఈ రాళ్ళు గుట్టలు ఇవన్నీ కూడా మనకు ఈ రాళ్ళన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో చూడొచ్చు ఈ రాళ్ళ గుండా అయితే వచ్చాము. సో ఇక్కడ మీరు కింద చూస్తే సో ఈ రాళ్ళ నుండి అయితే నేను పైకి అయితే వచ్చాను. సో ఇక్కడికి వచ్చి చూస్తే మనకు ఈ లొకేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలా అయితే ఈ లొకేషన్ ఉంటుంది. సో ఇలా వాటర్ రావడం చూడొచ్చు ఈ రాళ్ళ నుండి.
ఫ్రెండ్స్ ఈ నా బ్యాక్ సైడ్ చూసే ఈ గుట్టలు అయితే ఉన్నాయో సో వీటిని యాక్చువల్లీ మంచు కొండలని ఇది వరకు పిలిచేవాళ్ళట. అయితే ఒకప్పుడు దీని నుంచి వాటర్ వచ్చేవట. సో ఇక్కడ ఏంటంటే ఈ చెట్లన్నీ ఎక్కువైపోయి సో ఆ వే అయితే కరెక్ట్ లేదు, అటు వెళ్ళడానికి అయితే రూట్ లేదు. సో అందుకోసం అని చెప్పి ఇటు వెళ్ళకుండా ఇక్కడికైతే వెళ్తున్నమాట. అంటే ఈ దారి గుండా వెళ్తే ఈ ఏదైతే ఈ రాళ్ళు ఉన్నాయో దీనికి పై వైపు వెళ్తే మనకు ఇప్పుడు మనం ఇంతసేపు చూసిన ఈ మంచు కొండ లొకేషన్ అయితే కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్తేనే ఈ వాటర్ రావడం అనేది మనం అయితే చూడవచ్చు అనమాట. సో ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ నా బ్యాక్ సైడ్ కనిపించేది ఒకప్పుడు వచ్చేదట, బట్ ఏంటంటే ఇప్పుడు అక్కడికి ఎవరు వెళ్ళట్లేదు. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ నాయిస్ ఉంటే, ఎక్కువ చప్పట్లు కొడితే సౌండ్స్ వస్తాయి, అంటే ఎక్కువ సౌండ్స్ ఉంటే వాటర్ వస్తాయని చెప్పాం కాబట్టి సో అటు వెళ్ళడానికి వే లేదు కాబట్టి అటు ఎవరు వెళ్ళట్లేదు. సో అదంతా కూడా ఎండిపోయినట్టుగానైతే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇది యాక్చువల్లీ మంచు కొండలు అని చెప్పి పిలిచేవాళ్ళు, బట్ ఇప్పుడైతే ఏంటంటే ఇటు అయితే వెళ్తున్నారన్నమాట. సో దీన్ని అయితే మనం వాటర్ వచ్చే విధంగా మంచు కొండలు అయితే ప్రజెంట్ అయితే మనం చూసే లొకేషన్ ఇదన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది ఈ మంచు కొండల లొకేషన్ అన్నమాట. సో నేను చాలా రిస్క్ చేసేది ఇక్కడికి వచ్చాను. సో మీరు వస్తే మాత్రం సింగిల్గా అయితే రాకండి, ఒక 2-3 ఫ్రెండ్స్తో అలా వస్తే మీకు ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి వచ్చేటప్పుడు మీకు ఇబ్బంది వచ్చినా ఫ్రెండ్స్ ఉంటే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో సింగిల్గా వస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది, ఏమైనా దారి మిస్ అయినా ఏదైనా కూడా మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. సో ఇది ఈ మంచు కొండల ప్రాంతం అనమాట. సో ఇక్కడ సహజంగా నీళ్ళు అయితే వస్తాయి. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో అనమాట. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే సో వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.